జాతక చక్రంలోని రవిగ్రహ పరిశీలన ఒకటో భాగం. నమస్కారం. జాతక చక్ర పరిశీలనలో అనేకమైన మార్గాలను ఇంతకు ముందు పాఠాల్లో మనం నేర్చుకున్నాం. గ్రహాల యొక్క కూడికలు, దృష్టులు ఎటువంటి ఫలితాలను ఇస్తాయో పరాశర మహర్షి సూత్రాల ద్వారా మనం గ్రహించాం. జ్యోతిషాన్ని అర్థం చేసుకోవడానికి భిన్న మార్గాలుంటాయి. కొందరికి కొన్ని మార్గాలు సులభంగా అనిపించి వాటిని అనుసరిస్తూ ఫలితాలను విశ్లేషిస్తూ ఉంటారు. నదీనాం సాగరోగతి అన్నట్లుగా జ్యోతిష విశ్లేషణలో మనం ఏ మార్గాన్ని అనుసరించినా దాని దిశ సత్య శోధన కావాలి. జాతకాన్ని పరిశీలించేటప్పుడు మనం ముఖ్యంగా గ్రహదశలను అనుసరించి ఫలిత విశ్లేషణ చేస్తాం. ఉదాహరణకు, ఒక వ్యక్తికి ఉద్యోగం వస్తుందా రాదా, వివాహం అయ్యే అవకాశం ఉన్నదా, విదేశాలకు వెళ్ళే సూచన ఉన్నదా, ఇటువంటి ప్రశ్నలకు జాతక చక్రంలోని గ్రహస్థితులతో పాటు ఆ కాలానికి నడుస్తున్న గ్రహ దశలను కూడా పరిశీలనలోకి తీసుకోవాల్సి వస్తుంది. అందుచేత గ్రహాల వారీగా మనం జాతక చక్రాన్ని పరిశీలన చేస్తే ఫలిత విశ్లేషణ కొంత తేలికవుతుందని నేను భావిస్తున్నాను. ఈరోజు జ్యోతిష పాఠంలో ముందుగా రవి గ్రహాన్ని గురించి పరిశీలిద్దాం. రవి సింహరాశికి అధిపతి, గ్రహాలలో రాజు, ఆత్మకారకుడు, తనుకారకుడు, అగ్నితత్వం. రవి లేకుండా మనిషి జీవించలేడు. రవి కాంతిని అనుభవించిన శరీరం రోగాల పాలవుతుంది. కుడికంటికి కారకుడు. రవి అనుకూలించిన జాతకులకు కుడికంటి దృష్టిలోపం ఉంటుంది. ఈ స్థితి ప్రత్యేకంగా ఆ జాతకుని రవి మహాదశలో చూడవచ్చు. అలాగే గుండె జబ్బులు, తీవ్రమైన జ్వరాలు, మెదడు వ్యాధులు, ఎముకల వ్యాధులు, చర్మ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు మొదలైన వాటికి రవి కారకుడు. రవి రాజు అని చెప్పుకున్నాం. అంటే రవి అనుకూలత ఉన్న జాతకుడు అధికారాన్ని చెలాయించే జీవితాన్ని కలిగి ఉంటాడు. రవి అనుకూలత లేని జాతకులకు ప్రత్యేకంగా రవి మహాదశలో అధికారాన్ని కోల్పోయే స్థితి కలిగి ఉంటారు. సాధారణంగా అధికారం చేసే వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఉంటుంది. వ్యాపారస్తులు వ్యాపారాన్ని, ఉద్యోగస్తులు ఉద్యోగాన్ని, వ్యవసాయదారులు వ్యవసాయంలో నష్టపోవడం వంటివి జరిగే సూచన ఉన్నది. ఇటువంటప్పుడు జ్యోతిష్కుడు సూచించేది రత్నధారణ, గ్రహ జపాలు. ఏ గ్రహాలకు జపాలు సూచించాలి అంటే మొదట రవిగ్రహం, రవి ఉన్న స్థానం నుండి షష్ఠ అష్టమ స్థానాల్లో ఉన్న గ్రహాలు, ఆ స్థానాధిపతులు. అంతేకాకుండా జాతకుని జన్మలగ్నానికి సూచించబడిన మారక గ్రహాలు పరిగణలోకి తీసుకోవాలి. గ్రహానికి సంబంధించిన మంత్రాన్ని కొన్ని వేల సార్లు జపించడమే గ్రహ జపం. ఎన్ని వేలు అన్నది గ్రహ దశాకాలాన్ని బట్టి అనుసరించి ఉంటుంది. వింశోత్తరి గ్రహ దశా విధానంలో గ్రహదశల మొత్తం కాలం 120 సంవత్సరాలు. రవి మహాదశ 6 సంవత్సరాలు, చంద్ర మహాదశ 10 సంవత్సరాలు, కుజ మహాదశ 7 సంవత్సరాలు, రాహు మహాదశ 18 సంవత్సరాలు, గురు మహాదశ 16 సంవత్సరాలు, శని మహాదశ 19 సంవత్సరాలు, బుధ మహాదశ 17 సంవత్సరాలు, కేతు మహాదశ 7 సంవత్సరాలు, శుక్ర మహాదశ 20 సంవత్సరాలు. రవి మహాదశకు జపాన్ని చేయించాలంటే 6000 చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మిగిలిన గ్రహ జపాలు వాటి దశాకాలాన్ని బట్టి సూచించాలి. ఇంకా రత్నధారణ. రవికి సూచించే రత్నం కెంపు. దీన్నే మాణిక్యం అని కూడా అంటారు. ఇంగ్లీష్లో రూబీ అంటారు. ఈ రత్నం 3 క్యారెట్లు ఉన్నది చాలు. బంగారంతో ఉంగరం చేయించి ఆదివారం నాడు పురుషులు కుడి చేతి ఉంగరం వేలుకు, స్త్రీలు ఎడమ చేతి ఉంగరం వేలుకు ధరించాలి. కొంతమంది జన్మ నక్షత్ర రీత్యా రత్నాలను ధరిస్తూ ఉంటారు. కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో జన్మించిన వారు కెంపును ధరించవచ్చు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి రవి మహాదశ ప్రారంభ దశ అవుతుంది. నక్షత్రంలో జన్మించడం అంటే జాతకుడు పుట్టిన సమయానికి చంద్రుడు సంచరించే నక్షత్రం. జాతక చక్రంలో అన్ని గ్రహాలు ఏ ఏ నక్షత్రాల్లో సంచరిస్తున్నాయో వ్రాయబడి ఉంటుంది. మన పంచాంగాలు లేదా క్యాలెండర్లలో సూచించే నక్షత్రం ఆ రోజు చంద్రుడు సంచరిస్తున్న నక్షత్రం అయి ఉంటుంది. అదే జన్మతార నక్షత్రం. రవికి మిత్రగ్రహాలు చంద్రుడు, కుజుడు, గురుడు. జ్యోతిషంలో రవిచంద్రులను రాజు, రాణిగా భావిస్తాం. సూర్యుని కిరణాలు చంద్రునిపై పడి అవి ప్రతిబింబించి భూమిపై చంద్రకాంతిగా వస్తున్నాయి. రవి స్థానం సింహరాశి, దాని వెనుక స్థానం చంద్రస్థానం అయిన కర్కాటక రాశి. రవి తనువు అనగా శరీరం అయినప్పుడు దానిలోని మనస్సు చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు.
కుజుడు అగ్నికారకుడు. కుజుని స్వస్థానాల్లో ఒకటి మేషం, అగ్నితత్వ రాశి. సింహరాశి కూడా అగ్నితత్వ రాశి. కుజుని రెండవ రాశి వృశ్చికం, జలతత్వ రాశి. కర్కాటకం కూడా జలతత్వ రాశి. జలంలో అగ్ని ఉంది. ఉదాహరణకు మనం వాడుతున్న విద్యుత్తు నీటి నుండి వచ్చిందే. అందుచేత కుజచంద్రులు మిత్రులయ్యారు. రవికి శని, శుక్రుడు శత్రుగ్రహాలు. మన పురాణ గాథల్లో శని సూర్యుని పుత్రుడు అంటారు. అవి గాథలు అంటే కథలు. సూర్యుని వేడి నుండి వెలువడిన వాయువుతో నిండిన గ్రహం శని గ్రహం. అందువలన శని సూర్యపుత్రుడయ్యాడు. ఆ వాయువు సూర్యుని నుండి విడిపోయినది కాబట్టి శత్రువు. శుక్రుడి స్వస్థానాలు వృషభం భూతత్వం, తుల వాయుతత్వం. భూమిని ఆక్రమించుకున్నది మనది వాయువు. గ్రహాల మధ్య శత్రుత్వం మిత్రత్వం ఏమిటి అంటే వాటి కారణాలు వాటి సహజ స్వభావాలే అని చెప్పుకోవాలి. నిప్పు, నీరు, వాయువు మధ్య సంబంధాలు, వాటి అనుకూలత లేదా ప్రతికూలత అన్నది ఆ గ్రహాల మధ్య కలయిక. దృష్టులు బట్టి నిర్ణయిస్తాం. అనుకూల గ్రహాల మధ్య కలయిక వాటి మహాదశ అంతర్దశల్లో మంచి ఫలితాలను ఇస్తుంది. శత్రుగ్రహాల మధ్య కలయిక వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. రవికి సమగ్రహం బుధుడు అంటే మిత్రత్వం లేదు, శత్రుత్వం లేదు. రవికి చాలా దగ్గరగా సంచరించే గ్రహం బుధగ్రహం. బుధుని యొక్క స్థానాలు మిథునం, కన్య. మిథునం వాయుతత్వం, కన్య భూతత్వం. ఇక్కడ వాయుతత్వం ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు సంబంధించినది. మిథునం ద్విస్వభావ రాశి. ఈ రాశి గుర్తు దంపతులు లేదా స్త్రీ పురుషులు. పీల్చే గాలి ఆక్సిజన్, విడిచిపెట్టే గాలి హైడ్రోజన్. రెండవది భూతత్వం, పచ్చదనంతో నిండి ఉన్న భూమి. ఈ విధంగా అనుకూలత ప్రతికూలత కలిపి రవికి బుధుడు సముడయ్యాడు. చంద్రునికి సూచించే రత్నం ముత్యం. కుజునకు పగడం, గురునకు పుష్యరాగం, శుక్రునకు వజ్రం, శనికి నీలం, బుధునకు పచ్చ లేదా మరకతం ఆకుపచ్చ అంటారు. ఇప్పటి వరకు కొన్ని ప్రాథమిక విషయాలు తెలుసుకున్నాం. తరువాతి పాఠంలో మేషాదిగా 12 లగ్నాలకు రవి ఎక్కడ ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో పరిశీలిద్దాం. నమస్కారం. రెండో భాగంలో కలుసుకుందాం.